తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుస ఉండాల్సింది సినిమా. తనకి సినిమా తప్ప ఏమీ తెలియదు. డీజే పిల్లు అనే క్యారెక్టర్ చూసి నేను అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడు తన పర్సనల్ లైఫ్ లో అని. బట్ సిద్ధు ఇస్ నాట్ దట్. ఎంతసేపు సినిమా తను చేసినటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్ లో ఈ తపనని చూస్తున్నాం. సిద్ధు డీజే పిల్లు అనే మూవీలో కేవలం సక్సెస్ ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ ని మనకి ఇచ్చారు. చాలాసార్లు అనుకునేవాడిని, అంటే నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ని బాగా చూసేవాడిని, పాపాయ్ అనే కార్టూన్స్ చాలా చూసేవాడిని, హీమాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్ లో సినిమాల ద్వారా వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని. సిద్ధు, hats off to the whole team of DJ Pillu and Pillu Square for creating ఒక క్యారెక్టర్ ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నా ఆపడం చాలా కష్టం. నేను అభివృద్ధి చేసినప్పుడల్లా పెద్ద కష్టపడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పకుండా ఆయన చూస్తే చాలా నవ్వేసేవాడు. అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు. అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇక నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాలో. నన్నే కాదు చాలా మందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ని తను క్రియేట్ చేయాలి, తను పోర్ట్రేట్ చేయాలి, మనందరికి అందించాలి అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీరు వినాలి నేను చెప్పేది. వినబడుతుందా? పర్లేదు, వినబడుతుంది. కేవల సినిమాలో కేవలం కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కళకనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఉన్నానని గుర్తించండి. ఆయన్ని చూసి చాలా రోజు అయిపోయింది. స్టేజ్ మీద కూర్చొని నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది. సో మనిషికి కలగడానికి ధైర్యం ఉండాలి. ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ పిల్లు స్క్వేర్ అవచ్చు, డీజే పిల్లు అనే బ్రాండ్, వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంతటి ఘనత లభించింది. సిద్ధు, ప్లీజ్ ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. ఆయన పడినా నేను పడినా
అందరికీ కష్టం కొనమని ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టం పెట్టుకున్నామో ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యు ఫార్వర్డ్. నాకు చాలా నమ్మకం. నేను చాలాసార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను, నాకు ఇద్దరి పైన చాలా నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. రేపు ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి కొత్త ఐడియాస్ కొత్త థాట్స్ తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్ గా ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీ అని చాలా సార్లు వాళ్ళకి చెప్పాను. ఈ రోజు ఇద్దరు అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవల్స్ కావాలి. కొత్త థాట్స్ ముందుకు తీసుకుని వెళ్ళడానికి, కొత్త రకమైన ఇండస్ట్రీ ముందుకు తీసుకుని వెళ్ళడానికి అచ్చటి గోపంగా. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లికార్జున గారు, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వెల్ గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యు అండ్ కంగ్రాచులేషన్స్. యు డన్ ఎ గ్రేట్ 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 అండ్ అమేజింగ్ జాబ్. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ నేను ఇందాకే రాసవ శ్యామలతో మాట్లాడుతున్నాను. ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు. పడవంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. అందులో నేను రాసుకుంటే మట్టి వాసన వస్తుంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన పాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు రాసవ శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు అర్జున్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అదర్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ రాధిక నేహా గారు అండ్ అనుపమ పరమేశ్వర్ గారు. దే హావ్ డన్ ఫెనామినల్ జాబ్. దిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేయగలిగారు. ఇద్దరు లేకపోతే ఈ రోజు డెఫినెట్ గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వచ్చేసిన అందరికీ